ఓట్ల కోసం రాజకీయ నాయకులు ఎంతకైనా తెగిస్తారు. రాజకీయాల్లో మనం తరచుగా వినే మాట ఇది. కానీ ఆ తెగింపు దేశ రక్షణకు సంబంధించిన భూమిని తాకట్టు పెట్టే స్థాయికి వెళితే అవును, హైదరాబాద్ నడిబొడ్డున ఉన్న జూబ్లీ హిల్స్ లో సరిగ్గా అదే జరిగింది. జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికల నోటిఫికేషన్ కు కేవలం 48 గంటల ముందు రేవంత్ రెడ్డి గారి కాంగ్రెస్ ప్రభుత్వం హడావుడిగా ఒక జీవో జారీ చేసింది. హైదరాబాద్ లోని అత్యంత ఖరీదైన షేక్పేట్ ప్రాంతంలో ముస్లింల శ్మశాన వాటిక కోసం 2500 గజాల స్థలాన్ని కేటాయిస్తున్నట్టు ప్రకటించింది. ఇది ఎప్పటినుంచో ఉన్న ముస్లింల డిమాండ్ ని, వాళ్ల సంక్షేమం కోసమే ఈ నిర్ణయం తీసుకున్నామని కాంగ్రెస్ గొప్పగా చెప్పుకుంది. కాంగ్రెస్ నాయకుడు మాజీ క్రికెటర్ అజారుద్దీన్ అయితే వక్ఫ్ బోర్డ్ చైర్మన్ తో ఫోటోలు దిగి అంతా తానాయి చేసినట్టు పెద్ద ప్రచారం కూడా చేసుకున్నాడు. ఆ జీవో వచ్చిన కొన్ని గంటల్లోనే ఇండియన్ ఆర్మీ అధికారులు ఆ స్థలానికి చేరుకున్నారు. అక్కడ జరుగుతున్న పనులను వెంటనే ఆపివేశారు. ఈ భూమి మీది కాదు, ప్రభుత్వానిది కాదు, ఇది రక్షణ శాఖకు చెందిన భూమి, డిఫెన్స్ ల్యాండ్, ఒక్క అడుగు కూడా ముందుకు వేయడానికి వీలు లేదు అని తేల్చి చెప్పారు. వాళ్లు చూపించిన ఆధారాలతో అక్కడ ఉన్న వాళ్లంతా షాక్ అయ్యారు. ఒక్కసారి ఆలోచించండి, ఓట్ల కోసం కాంగ్రెస్ ప్రభుత్వం ఎంత పెద్ద తప్పు చేసిందో. కనీసం ఆ భూమి ఎవరిదో కూడా చూసుకోకుండా కేవలం మైనారిటీ ఓట్లను ఆకట్టుకోవడానికి ఇంత హడావిడి నిర్ణయం తీసుకుంది. ఒకవేళ ఆర్మీ అధికారులు సరైన సమయంలో వచ్చి ఉండకపోతే ఈ రోజు దేశ రక్షణకు సంబంధించిన భూమి కబ్జాకు గురయ్యేది. ఈ సంఘటనతో ప్రతిపక్షాలైన బీఆర్ఎస్, బీజేపీ తీవ్రంగా స్పందించాయి. ఇది కాంగ్రెస్ ఆడుతున్న నీచమైన బుజ్జగింపు రాజకీయాలకు నిదర్శనమని మండిపడ్డాయి. జూబ్లీ హిల్స్ లో 1,50,000కు పైగా ఉన్న ముస్లిం ఓట్ల కోసమే కాంగ్రెస్ ఈ డ్రామా ఆడిందని, కానీ చివరికి ఆర్మీ దెబ్బకు వాళ్ల ప్లాన్ బెడిసికొట్టిందని బీఆర్ఎస్ నాయకుడు కేటీఆర్ విమర్శించారు. Now the defense people have showed up, the army people have showed up, the cantonment people. They are claiming that it's their land. And as a result, now the government is left with egg on its face. చూశారు కదా, కేవలం ఒక ఉప ఎన్నికలో గెలవడం కోసం కాంగ్రెస్ పార్టీ మన సైన్యంతోనే పెట్టుకుంది. ఇది కేవలం ఒక భూమి సమస్య కాదు, ఓట్ల కోసం మన జాతీయ భద్రతను కూడా పణంగా పెట్టడానికి వెనుకాడరు అనడానికి ఇదే అతిపెద్ద ఉదాహరణ. ఇప్పుడు మీకు అర్థమవుతోందా, మోదీ ప్రభుత్వం వక్ఫ్ సవరణ చట్టం తీసుకురావడానికి కారణమేంటో? సరిగ్గా ఇలాంటి సంఘటనలు జరగకూడదనే ఎవరికి పడితే వాళ్లు ఏ భూమిని పడితే ఆ భూమిని వక్ఫ్ పేరుతో రాసివ్వకుండా అడ్డుకోవడానికే ఆ చట్టం. మన ఆర్మీ భూమికే రక్షణ లేకపోతే ఇక సామాన్యుడి భూమికి ఏం రక్షణ ఉంటుంది? కేవలం ఓట్ల కోసం దేశ రక్షణకు సంబంధించిన భూమిని పణంగా పెట్టడం సరైనదేనా? ఒక్కసారి ఆలోచించండి. ఇలాంటి పనులు చేసే వాళ్ళకి ప్రజలు బుద్ధి చెప్పాలా వద్దా? మీ అభిప్రాయాన్ని కింద కామెంట్స్ లో ధైర్యంగా చెప్పండి. ఈ నిజం ప్రతి ఒక్కరికి తెలియాలంటే ఈ వీడియోను లైక్ చేసి అందరికీ షేర్ చేయండి.